హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఇది బొబ్బిలిలో వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. చాలా ప్రసిద్ధమైనది. చూద్దాం రండి. ఫ్రెండ్స్ వచ్చారుగా, లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం మనము. చూడండి, వెళ్ళగానే రైట్ సైడ్ గరుడదేవుడు టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర నామాలు అవి చూడండి. చూస్తున్నారుగా, చూడండి కట్టడాలు చూడండి ఎలా ఉన్నాయో. బాగా రాయితో కట్టిన విగ్రహంలా ఉంది. ఇప్పుడు పాతది, బాగా పాతది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అంట. చాలా ఫేమస్ అంట బొబ్బుల్లో. ఇదిగోండి, ఇది గరుడదేవుడు టెంపుల్ అంటారు దీన్ని. గరుడదేవుడు ఉంటాడు స్టార్టింగ్. వీళ్ళు వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ వేణుగోపాల స్వామి ముఖద్వారం ఎదురుగా గరుడ స్వామి టెంపుల్ ఉంది. మీరు ఇలా చూస్తూ ఉంటే తిన్నంగా డైరెక్ట్గా వేణుగోపాల స్వామి దర్శనం మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు ఈ టెంపుల్కి. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. చుట్టూ చాలా విగ్రహాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. ఈ కట్టడం చూసారో రాయితోటండి. ఇది మనం అది విరగమన్నా విరగదేమో, ఎన్నాళ్ళైనా అది రాయి అలాగే ఉంటుంది. మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా బామర్ది పెళ్లి చూపులకి వెళ్ళి వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం చేసుకునేందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళామండి. ముందర మా ఫ్యామిలీ అంతా నడుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ మా చుట్టాలే, రిలేటివ్సే. మా పాప పరిగెడుతూ వస్తుంది. వీడియో మేము సరిగ్గా తీయలేకపోతున్నాం. వీళ్ళందరూ నడుస్తున్నారు. ఇది ఒక టెంపుల్. చాలా దేవుళ్ళు ఉన్నారండి, చాలా దేవుళ్ళు ఉన్నారు. పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు. సో చూస్తున్నారా, ఆ కట్టడాలు చూస్తున్నారా ఎలా ఉన్నాయి, ఎంత గట్టిగా రాయితోటి. అది ఆ ద్వారం ఉంది కదా, ఆ స్టెప్స్ అలా వస్తామండి. ఇలా వెళ్ళి అలా వస్తాం. ద్వారం అయితే అది ముఖద్వారం కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, కానీ దర్శనం అలా చేసుకోకూడదంట. చుట్టూ తిరిగి వెళ్ళాలంటండి. మేము మామూలుగా చూడడానికి వచ్చేసాం అలాగా. యాక్చువల్గా అయితే ఇవన్నీ గ్రహాలు అవి ఉన్నాయి కదా, దర్శనం చేసుకుంటున్నాం. చుట్టూ తిరిగి అన్నీ చూసుకొని రావాలి. చాలా బాగుందండి. ఇదిగోండి, వీడియో కొద్దిగా కరెక్ట్గా రాలేదు, ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే అతను మా మామయ్య, అతను మా బ్రదర్ అవుతాడు ముందున. వీళ్ళందరూ చుట్టాలేనండి. అలా వెళ్ళాం సరదాగా. బొబ్బులు వెళ్ళినందుకు మాకు టెంపుల్ చూపించారండి, చాలా బాగుంది. ఇది కూడా మేము వెళ్తున్నాం. అలా వెళ్ళి యూటర్న్ అనమాట, అలా రైట్ రౌండ్ తీసుకోవాలి. అలా మధ్యలో మిర్రర్స్ పెట్టారండి. చూడండి, మేము వస్తున్నాం. మిర్రర్స్ పెట్టారు. అలా వెళ్ళింది. ఇప్పుడు మా సిస్టర్ అవుతుంది. సో అలా వెళ్ళి అలాగా తిరిగి అలా రైట్ రౌండ్ అండి, అలా దర్శనం చేసుకుంటాం. కట్టడం చూసారా, చాలా చాలా అందంగా, చాలా గట్టిగా. చూడండి, ఇక్కడ హోమం ఉందండి. హోమం అది చేస్తారు ఇక్కడ. టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రసిద్ధమైన టెంపుల్, చాలా పురాతనమైందండి. ఇది మనుషులు కట్టిన కట్టడాల్లో కూడా కనిపించట్లేదు. చాలా గట్టిగా ఉందండి. అది రాయితే కట్టారో, రాజులు కట్టారో, దేవతలు కట్టారో తెలియదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకో వీడియో తీసాం కదా, అలాగే యూట్యూబ్లో పెడుతున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కొత్త వీడియోలు ఏమైనా చేసే అవకాశం ఉంటే చేస్తాము. న్యూగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నామండి. ఏమైనా సపోర్ట్ చేయండి. ఇక్కడ లక్ష్మీదేవి చూసారు, లక్ష్మీదేవి విగ్రహం అండి. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్లో ఈవిడ లక్ష్మీదేవి అండి. చాలా చాలా విగ్రహాలు ఉన్నాయండి లోపల. అవన్నీ అలా చూసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇదేనండి. ఇందులో మ్యారేజ్ అవుతాయి, పెళ్ళిళ్ళు అవి అవుతాయి అన్నమాట. కళ్యాణ మండపం బొబ్బిలిలో వేణుగోపాల స్వామి టెంపుల్ చూసాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.